ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. లూకా శుభవార్త 18వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారనే విషయాన్ని చదువుకుంటున్నాం. ఒకతను పరిసయ్యుడు, మరొకతను సుంకరి అనేటువంటి విషయమే. అయితే వాళ్ళిద్దరి ప్రార్థనలో తేడా ఉందండి, భిన్నంగా ఉంటాయి ఆ ప్రార్థనలు. పరిసయ్యుడు ప్రార్థన మనం చూస్తే పిల్లరా, దేవుని ఏం అడిగినట్లేడు అక్కడ, కానీ దేవుని అడగలేదు. కానీ తను ఎలా పోల్చుకున్నాడంటే, నేను దొంగల్లాగా లేను, నేను అన్యాయస్తులాగా లేను, వ్యభిచారులాగా లేను, లేదా ఇంకొకరిలాగా ఇతర మనుషులాగా లేను, ఇగో వెనకాల ఉన్నాడే ఆ సుంకరిలాగా కూడా నేను లేను అని చెప్తూ తను గురించి దేవునికి గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఇక్కడ పిల్లలు గ్రహించినట్లయితే రోమా బానిసత్వంలో తమ యుద్ధ నుండి ఆ యూదుల యుద్ధ నుండి ఎవరైతే పన్నులు వసూలు చేసుకుంటున్నారో వాళ్ళని సుంకర్లు అంటారు. కాబట్టి సుంకర్లను ఏం చేస్తారంటే యూదులు అసహించుకుంటారు. సుంకరి బయటే ఉన్నాడు. కానీ ఇతను పరిసయ్యుడు చేసేటువంటి మాట ఏంటంటే పిల్లరా, తాను ఇతరుల వల్లే లేనని ఆ పరిసయ్యుడు గర్విస్తున్నాడు. కొంతమంది చూడండి, నేను అలా లేను, ఇలా లేను, ఆళ్ళలాగా లేను, వీళ్ళలాగా అంటూ ఉంటారు. తప్పు కదా. మనం దేవునిలా ఉన్నామా? దేవుని పోలిక కదా, మనం దేవుని స్వరూపం కదా. వారిలాగా లేను, వీళ్ళలాగా లేనని చెప్పుకు గర్విస్తున్నాడు. పైగా ఏమంటున్నాడు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నీకు దశమ భాగం ఇస్తున్నాను కదా. అంటే ఆ మాటలో ఆంతర్యాన్ని గమనించారా? దేవా నువ్వు నాకు బాకీ ఉన్నావు అని అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి. ఇక్కడ మనం పరిశీలన చేస్తే అదంతా కూడా నా రాబడంతట్లో దశమ భాగం ఇస్తున్నాను దేవునితో చెప్తా, అంటే దేవుడు నాకు రుణస్థుడు అని పరోక్షంగా దేవునితో అంటున్నాడు. అంటే తన మత గర్వాన్ని దేవుడు అర్థం చేసుకోలేడా? ఇతను అనుకుంటున్నాడు దేవుడు అర్థం చేసుకోలేడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు వెనకాల, సుంకరి. అతను బయట ఉండిపోయి ఉంటున్నాడు, దేవుని ముందుకు చెప్పుకోవటానికి, దేవుని ముందర చెప్పుకోవడానికి సుంకరిలో ఏమీ కనపడలేదు, ఏ మంచితనం కూడా లేదన్నట్లుగా. దేవుడు తనకు రుణస్థుడని చెప్పట్లేదండి, నేనే దేవునికి చాలా రుణస్థుడని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఈ ప్రార్థన భిన్నంగా ఉంది. తనలో ఉన్నటువంటి పాపాన్ని అతడు స్వాభావికంగా ఒప్పుకుంటున్నాడు. దేవా పాపి నేనటువంటి నన్ను కరుణించు అంటే నేను దేవునికి పూర్తిగా రుణస్థుణ్ణి అని గ్రహిస్తున్నాడు. మీరు వింటున్నారా ఈ ప్రార్థనలో తేడా? అంటే పరిసయ్యునికి దేవుని దృష్టిలో గుర్తింపు పొందటానికి ఆలోచించండి. అతడు తగినవాడు కాడా అవునటువంటి అర్హత మనకు తెలిసిపోతుంది, ప్రార్థన విధానం అర్థమైపోతుంది. పరిసయ్యుని ప్రార్థనకు ఈ ప్రార్థనకు ఎంత భిన్నమైందంటే ఆలోచించండి. అతడు చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా సుంకరి ఏమంటున్నాడు, నేనే బాధ్యుణ్ణి అని గ్రహింపుతో నేను పాపిని, ఐఎమ్ ఏ సిన్నర్ అని అంగీకరిస్తున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. గ్రహించండి, దేవా పాపిని నన్ను కరుణించుము అని ప్రార్థించాడు. ఈ 2 ప్రార్థనలకు దేవుడు జవాబు ఎవరికి ఇచ్చాడు? ఒక ప్రార్థనకే జవాబు ఇచ్చాడు. అవునండి, ఎందుకంటే పిల్లరా, అతని కంటే ఇతను ఎక్కువ నీతిమంతులను తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను అని రాసి ఉంటుంది అక్కడ. తర్వాత ఈ పరిసయ్యుడు ప్రార్థన, సుంకరి నీతిమంతునికి తీర్చబడ్డాడు, పరిసయ్యుడు చేసిన ప్రార్థన స్వార్థంతో చేశాడు కాబట్టి జవాబు పొందలేదు. మనం ఎటువంటి ప్రార్థన చేస్తున్నాం? సుంకరి ప్రార్థన నేర్చుకుంటూ ఉన్నామా? నేను ఫైనల్గా ఒక మాట చెప్తాను పిల్లలు, గుర్తుపెట్టుకోండి. పరిసయ్యుడు చేసింది ప్రార్థన కాదు, ప్రదర్శన. కానీ సుంకరి చేసింది ప్రదర్శన కాదు, ప్రార్థన. మనము ప్రదర్శన చేస్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా? సో కాబట్టి ఈ యొక్క తేడాని మనం తెలుసుకుని పిల్లరా, దేవుడు మనకు రుణస్థుడు, దేవుడు నాకు బాకీ ఉన్నాడు, నేను చాలా దేవుడికి చేసేసాను అని చెప్పుకునేటువంటి ఆ గర్వాన్ని పక్కన పెట్టి తగ్గింపుతో, ప్రదర్శనగా కాకుండా ప్రార్థనతో ప్రభు పాదపద్మములను పట్టుకుందుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us ప్రేయర్. మహోన్నతుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. మేము ఎటువంటి ప్రార్థన చేయాలో, ఎలాంటి తగ్గింపు ఉండాలో మీరు మాతో మాట్లాడారు. మేము ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేయటం కాకుండా, ఎంట్రీటీ మేము తండ్రి ప్రదర్శించటం కాదు, ప్రార్థనే చేసి తండ్రి ప్రభు నీతో చక్కగా తగ్గింపుతో మాట్లాడే కృప దయచేయమని ప్రభుని క్రీస్తు పెట్టి వేడుతున్నాను దేవా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్.